గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు మీరు ఓకే ఇవాళ దగ్గుపాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో జగపతి బాబు గారు వచ్చేసేసండి, ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరు అమ్మాయిలు హీరో. ఆయన నుంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి మీకు? రిస్కే ఉంది సార్, ఆయన ఆర్టిస్టు చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. బా ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో, పూర్వం మన సోహన్ బాబు గారి కైండ్, నాగేశ్వరరావు కైండ్, ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు అఫ్ కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్ అయ్యింది. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్. అసలు కారణం చెప్తానండి, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్. మన దగ్గర ఉన్నారు సార్, ఆడమిచ్చారు. ముందు మనవలను తయారు చేసుకున్నాం, లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగపతి బాబు గారికి కుదరదు. 3 సినిమాలు అప్పుడు కంటిన్యూ చేసాం, అవును, మళ్ళీ రొటీన్ అయిపోతుంది నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి, మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి, సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి. అవునండి, ఇందులో నిజంగా అదే సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే చూస్తున్న ఆడియన్స్ ఏంటి అసలు బోయపాటి గారిని కూర్చోపెట్టి ఇందాక నుంచి అసలు అలా కొడుతున్నాడు ఈయన యాంకరు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టినా కూడా నేనేం ఫీల్ అవ్వను. కానీ బట్ నిజాలు ఇవి. మీరు తీసిన సినిమాలో నేను కాదు, ఇందాక థియేటర్లో ఆ తల్లి తండ్రి గురించి అని చెప్పి రామ్ చెప్పే డైలాగులకి థియేటర్లో జనాలు ఏలలు చప్పట్లు కొట్టారండి. టు మై అట్టర్ సర్ప్రైజ్. అంటే జనాల్లో తల్లిదండ్రుల పట్ల ఆ వ్యవస్థ పట్ల ఇంత గౌరవం ఉందా అంటే అది మనం చూపించకపోవడం తప్పు, కానీ చూపిస్తే రిసీవ్ చేసుకో. అది సార్ మెయిన్, అది సార్ మనం చూపించకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ సార్ మీరే చెప్పారు, నేను నా వైఫ్తో పాటు అలా కూర్చుంటే థియేటర్లో ఆ సీన్ అవగానే చప్పట్లు కొట్టారు అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఉందండి. దాన్ని మనం టచ్ చేసామే తప్ప మనం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. సో సార్ మన ఇండియన్ బ్లడ్, మన ఆలోచన ధోరణి, మన సోల్, మనం ఎంత డెవలప్ అయినా సరే సార్, మన తల్లి తండ్రి, అక్కే, చెల్లి, తమ్ముడు, మన బ్లడ్ థిక్నెస్ పోదు సార్. అవును, మన బ్లడ్. అందుకనే ఇప్పటికీ మన ధర్మం ఇప్పటికే నిలబడింది, అందుకనే సార్. ఎగ్జాక్ట్లీ. లేదంటే భారతదేశం లేదు సార్. అవును, ఆ బాండింగ్ ఉండబట్టే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఇట్స్ ట్రూ సార్. అవును. సో దాన్ని మనం కూడా మన కల్చర్ని మనం కూడా అలా చెప్పుకోకపోతే ఎట్లా సార్? అవును, ఉన్నదాన్ని గుర్తు చేయకపోతే ఎట్లా? కరెక్ట్ సార్, అది కరెక్ట్. సో అది నాకు కొంచెం ఎప్పుడు తెలుస్తూ ఉంటుందండి, అందుకని అలాంటి సీన్స్ కంపల్సరీ పట్టుకుంటానండి. ఓకే, మీరు ఇన్ జనరల్గా నేను ఇంకొకటి కూడా అడగాలి. ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దాంట్లో మీరు ఇంకా నేను ఇది టచ్ చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ జానరు ఇలాంటిది నేను చెయ్యాలి అన్న ఆలోచన ఏదైనా మీ మైండ్లో ఉన్నదండి? లేకపోతే మీరు ఎప్పటికప్పుడు కథ రాసుకుని వెళ్ళిపోతారా? ఒక ఐడియా ఏం లేదు సార్, ఉంటాయి సార్, గ్యారంటీ ఉంటాయి. కానీ దానికి ఒక సెట్ ఆఫ్ హీరోస్, ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అందరూ మొయ్యలేరు. మళ్ళీ అది మొయ్యగలిగే హీరో దొరికినప్పుడు మాత్రమే ఆ ప్యాటర్న్ వెళ్తామండి. లేదంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంతంత తీసుకెళ్ళి వేస్తే ఇబ్బంది అయిపోద్దండి. వాళ్ళ షోల్డర్ మీద కష్టం అయిపోద్ది, ఓన్లీ మా సింగిల్ షోల్డర్ అవుతాయి. అలా కాదండి, కంపల్సరీ వాళ్ళు కావాలి, కరెక్ట్గా ఆ క్యారెక్టర్ని మొయ్యగలిగే వాళ్ళు కావాలి. అదంటే ఇప్పుడు అఖండలో బాలకృష్ణ గారు సెకండ్ హాఫ్ ఆయనే మొయ్యగలడు. సో లేదంటే ఇంకా వేరే అదర్ దీనికి వెళ్ళాలి. సో ఇప్పుడు అంటే మీరు హీరో డేట్లు అన్నీ క్లియర్ అయిన తర్వాత కథ రాసుకుంటారా సార్? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదండి. మన కథ మనం కథ అంతా అనుకున్న తర్వాత డెఫినెట్లీ హీరో దగ్గరికి వెళ్ళాము, మనకి ఈ డేట్లు కావాలని చెప్తామండి. 110 days అనేది 100 గ్యారంటీ కావాలి సార్. ఒక 10 days మార్జిన్ పెట్టుకోమంటాం. అదే దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ పెట్టుకోమంటాం. నేనైతే 140 to 150 days తీస్తానండి షూట్. 140 to 150 days కన్ఫామ్ పడతాయండి. నాకు యాక్షన్ 75 to 80 days పట్టుద్దండి. యాక్షన్ పార్ట్, ఓన్లీ యాక్షన్ పార్ట్. ఇప్పుడు అంటే 5 నెలలు 6 నెలలు అంటే నేను 6 months కన్నా ఎక్కువ, చాలా స్పీడ్ వెళ్తుందండి. నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ మీద, ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చొని మొత్తం అంతా డివిజన్ చేసుకున్న తర్వాతే. అదే ఇందాక మీరు చెప్పారు కదా, రోజుకి 30 అంటే 30 షాట్లు తీస్తానని. ఈ సీన్ ఇన్ని షాట్లు అంటే అన్ని షాట్లే తీస్తాం సార్. దాని నుంచి అసలు నేను ఎక్స్ట్రా తీయటాలు, సేఫ్ కోసం పెట్టుకోవటాలు అది ఉండదండి అసలు. ఓకే,
అసలు ఆ తర్వాత ఇందులోని ఇద్దరు రాములు క్లైమాక్స్లోకి రాగానే జనం ఒకసారి థియేటర్లో తెలియకుండానే ఒక చిన్న కలవరం లాగా వచ్చింది సార్. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందండి మీకు? సార్ ఏదైనా కానీ సార్, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక సినిమాని మెప్పించాలి, ఒక కథని మెప్పించాలి. అఖండ తర్వాత నేను చేస్తున్న ఆ యంగ్ హీరో వీళ్ళ మీద సోలో పెర్ఫార్మెన్స్ వెళ్తే కుదరదండి. ఎక్కడికక్కడే ఒక మంచి ట్విస్ట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆడియన్ ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు, ఆ హై కనిపిస్తుంది. అందులోంచి వచ్చినాయే ఇవన్నీ మీకు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఎక్కడికక్కడే చాలా 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 సస్పెన్స్లు ఉంటూ ఉంటాయి, ట్విస్టులు ఓపెన్ అవుతూ ఉంటాయండి. దేనికైతే ఒక సినిమాలో ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళ మీద పెట్టినప్పుడు కొంచెం బలం ఎక్కువ పెట్టాలండి, కథా బలం పెట్టాలి, ఎపిసోడ్ బలం పెట్టి తీసుకొని వెళ్ళాలండి. డైరెక్టర్ తాలూకా క్రియేషన్ వెయిట్ ఎక్కువ ఉండాలి, అక్కడ ఉండాలి. ఉంటేనే ఇవి నిలబెట్టగలమండి. ఎందుకంటే అక్కడ చేసి వచ్చాను కాబట్టి. అవును, మామూలుగా వెళ్తే మామూలేనండి, పర్లేదు. బట్ మనం ఒక హై సినిమా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి అండి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు. అది ట్రమండస్ హిట్. అవును, ఇప్పుడు ట్రమండస్ ఏంటండి బాబు, ఆ రోజున చిన్న తక్కువ రేట్లో అంత కలెక్ట్ చేసేది 100 crore క్లబ్కి వెళ్ళి 275 కోట్ల దాకా అది చేసింది కదా. మరి గ్రాసు ప్లస్ నాంది ఇటకలు కలిపి చేసిందండి. సో అంత దీని నుంచి వచ్చిన మనం ఈరోజు ఒక మంచి హిట్ ఇవ్వాలి కదండి. హిట్ ఇవ్వాలి అంటే ఇవన్నీ మనం బ్రిడ్జెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఫ్లాప్ ఇచ్చే అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదండి. వద్దు కూడా అండి, అవకాశం అలాంటిది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎలా పడితే అలా మనం కూడా ఇచ్చేయమండి. ఎస్, అది మీకు అసలు ఒక సినిమా టేకప్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ మీ మీద వెయిటేజ్ ఉంటుందండి? లేకుండా ఎందుకు ఉంటుంది సార్? ఉంటుంది. కాకపోతే ఏంటంటే సార్ మనం ఏం తీసుకుంటున్నాం మనకు ఐడియా ఉంది. సో ఆ ఐడియా వచ్చే వరకు మాత్రం ఉంటుందండి. ప్లస్ అది వచ్చే వరకు నేను హీరో దగ్గర కూడా వెళ్ళానండి. హీరో దగ్గరికి వెళ్ళరా? ఓకే ఇది నేను గ్యారంటీ, దీన్ని నేను నిలబెట్టుకోగలను అనుకున్నప్పుడు వెళ్తాను సార్. ఓకే, అంటే రామ్ ప్రపోజల్ అన్నది మీ వైపు నుంచి వెళ్ళిందా, వాళ్ళ వైపు నుంచి వచ్చిందా, లేకపోతే చిట్టూరి శ్రీనివాసరావు గారు అనే నిర్మాత వైపు నుంచి వచ్చింది? చిట్టూరి శ్రీనివాసరావు. ఓకే, ఆయన ప్రపోజల్ తెచ్చాడు సార్ రామ్తో చేద్దామని. ఒకటి చేసి పెట్టండి బాస్ అని అడిగాడు. ఓకే, నాకు మంచి ఫ్రెండ్ అండి, 25 years నుంచి నాకు బాగా క్లోజ్. ఎంత క్లోజ్ అండి అంత క్లోజెస్ట్ అండి. అదేలేండి. సో తను బాగున్నాడు ఈరోజు, బ్రదర్ నాకు చేసి పెట్టండి అన్నాడు. ఓకే, అదో మీరు ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఆ సినిమాలో, ఈ సినిమాలో కూడా ఉంది కదా. సక్సెస్ ప్రీలో ఇప్పుడు చిట్టూరి శ్రీనివాసరావు గారి తాలూకా రియాక్షన్ ఏంటండి సినిమా రిలీజ్ అయిన తర్వాత? బాస్ నాకు ఫస్ట్ కామెంట్ ప్రొడ్యూసర్, నేను గర్వంగా చెప్పుకునే సినిమా తీసి నాకు ఇచ్చావు అంతేనండి అన్నారా? అంతే. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్లు, అఫ్ కోర్స్ నేను అందరితో మాట్లాడాను అనుకోండి, డిస్ట్రిబ్యూటర్లు అందరితో, విజయవాడ, వైజాగ్ అన్నీ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ సార్ ఇప్పుడున్న సినిమా ఒకే సినిమా ఇది. ఒకే సినిమా నీకు ఫెస్టివల్ 18th వరకు హ్యాపీగా వెళ్ళడానికి అవకాశం ఉన్న సినిమా. అవును, నమ్మరు. నాన్ థియేటర్కల్ మీరు ఎవరు ఊహించనంత అయింది. ఓకే అండి, నేను సినిమా ఎంత చేస్తానో అంత నాకు నాన్ థియేటర్కలే వచ్చేసింది. ఓకే, సో ఒక మంచి దీనిలోనే ఉన్నామండి. ఎక్కడ పొరపాటును కూడా మనం ఏదో బెసకటం కానీ ఇంకోటి కానీ ఏముండదు. కాకపోతే నేను ఎవరితో చేసినా నాకు ఈ బడ్జెట్ అవుద్ది. నేను 100 కోట్ల లోపు చేయలేను సినిమా. 100 కోట్లు ఉండాలి లోపు నేను చేయలేను. ఓకే, అది క్లియర్. లేదా నేను ఇంట్లో కూర్చొని చక్కగా కథలు రాసుకుంటాను తప్ప నేను వాటి ఎలా పడితే అలా నేను టచ్ చేయనండి. ఎందుకంటే బోయపాటి శ్రీను అంటే సినిమా చూసే ప్రేక్షకుడు కూడా ఉన్నాడు. ఒక మంచి సినిమా తీస్తామన్న ఉద్దేశంతో సినిమా అభిమాని అండి, నా అభిమానులు కాదు, సినిమా అభిమానులు ఉన్నారు. చాలా మంచి స్టేట్మెంట్ అండి, ఏమండి, సినిమా చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్. సో వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. వాళ్ళని చేయాలి అంటే నేను కూర్చొని బలంగా ఇది అనుకున్న తర్వాతే నేను లెగుస్తానండి. అప్పటి వరకు నేను తొందరపడినా సార్ అసలు ఏకోసం అంటే కాదు. అంటే దీనిలో కూడా నాకు ఒక టెక్నికల్ డౌట్ ఏంటంటే, అంటే సబ్జెక్టు మీరు 100 కోట్లకి సరిపోయింది రాస్తారా, లేకపోతే మీరు రాసే సినిమాలన్నిటికీ 100 కోట్లు అవుతుందా? పైనే కానీ తక్కువ అవుతుంది సార్. బేసిక్ పైనే కానీ తక్కువ అవుతుంది సార్. ఓకే, ఈ రోజున్న దీని ప్రకారం ఇది చేస్తే ఏంటంటే సార్, అదే చెప్పాను కదా సార్, నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందరూ తీసినట్టు సర్రమని ఫైట్ 4 రోజులు 5 రోజులు తీలేను. అయ్యో బాబా, మీది ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నట్టు బ్లాక్స్. సపోజ్ సార్ మీకు ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది సార్, అదే దున్నపోతుతో వచ్చేది ఈ ఫైట్ ఉంది సార్. అవును, దానికి హర్యానా నుంచి వచ్చింది ఒక దున్నపోతు. అది సపరేట్ కంటైనర్లో వస్తుంది. 2500 కిలోలు దాని వెయిట్. ఊరికే ఏకవాలింది ఏందని ఇలా అందనుకోండి, అక్కడ ఉంటారు మనిషి, అసలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాడు. మీ వెయిట్ ఎంత, నా వెయిట్ ఎంత, 70-75. దాని వెయిట్ 2500 kgs.
అది దాన్ని సదర్స్కి వీటికి తీసుకొస్తారు. దాని తగ్గట్టు ఇక్కడ ఒక 6 వేరే వేరే ఏరియా నుంచి ఒక 6 తెప్పించాం. ఒక్కొక్కటి 1500 to 2000 కేజెస్తో ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటాయి. ఒక బుస కొడుతుంటేనే ఆ బుసక చచ్చిపోతారు, అలా ఉంటాయి. ఇవి ఒకటి దాని మీద ఒకటి అటాక్ చేస్తుందేమో అనుకుని అవి ఆల్వేస్ ఎలర్ట్గా ఉంటాయి. అక్కడ అది కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు, అక్కడ ఏదైనా కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు. ఈ వీటికి సదర్లో అలవాటు ఉంది కాబట్టి చిన్న చిన్న బాంబ్స్ కానీ ఏదన్నా బ్లాస్ట్ చేసినా పెద్ద భయపడవు. కానీ కంప్రెషర్ ఉంటుంది తెలుసు కదా సార్, కంప్రెషర్ గాలి కొడతాం. అవును. అది సప్పని కొట్టగా అది స్నేక్ అనుకుని మనమడబడుద్ది, వెంటనే రియాక్ట్ అవుద్ది. మన సినిమాలో కంప్రెషర్ లేకపోతే పని అవ్వదు. సో ఒకటి కాదు 4 కంప్రెషర్లు. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు దాని ముందు హీరో ఏ డ్రెస్ వేసుకొని వస్తున్నాడో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ ఒకటి వేసుకొని 5 days ప్రాక్టీస్లో నేనున్నాను. దాన్ని పట్టుకొని తిప్పడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాము, క్రౌడ్ను పెట్టడం, క్రౌడ్ విజిల్ వేయడం, ఈ ఎయిర్ కొట్టడం, బాంబ్స్ కొట్టడం, దాన్ని పట్టుకొని వస్తూ ఉంటే 12 మంది రైతులు జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, ఫట్మన దాన్ని రియాక్ట్ అయినా నేను ఒక్కడిని దాని దగ్గరే ఉంటాను కదండి. అవును. వాళ్ళ దగ్గరలో ఉండడం. దానికి సందీప్ యాదవ్ అని చెప్పి లోకల్ ఇక్కడ లడ్డు యాదవ్ గారు, సందీప్ యాదవ్, చంటి యాదవ్ వీళ్ళు ఉన్నారండి. వాళ్ళంతా పక్కనే ఉండడం నాకు. దాన్ని ప్రాక్టీస్ చేయించి చక్కగా ఆ యాపిల్స్, బెల్లం ముక్కలు, కాజు, బర్ఫీలు, గిర్ఫీలు అన్నీ పెడుతూ దానికి చిన్నగా అలవాటు చేసి అక్కడి నుంచి వచ్చి హీరో పట్టుకుంటే ఎండదాకా మనతో పాటు ఉన్నాడే కదా అని చెప్పి ఇంకేం మాట్లాడదు. అదే డ్రెస్సు దాంతోనే ఫైట్ చేశాను. ఒరిజినల్ అండి, గుద్దితే ఇవన్నీ ఊడిపోతాయి, అదంతా ఒరిజినల్ అండి. ఓకే. అయ్యేం మనం డూప్ గి పెట్టి చేయలేదు, అలా ఉంటుంది. బట్ రిస్క్ కదండి అది, అది బెదిరితే దగ్గర దాపుగా 5 రానివ్వండి. దాని నుంచి అదే కాకుండా ఒక రైతులు ఇక్కడ బలమైన ఈ బాడీ బిల్డర్స్ ఉంటారండి మన వాళ్ళు. నా దగ్గర ప్రతి సినిమాకి 1000 మంది పైన చేస్తారు. వాళ్ళల్లో కాస్త రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బలమైన వాళ్ళు. ఈ ఎడ్లు అంటే ఏంటి, గేదెలు అంటే ఏంటి, దున్నపోతు తెలిసిన వాళ్ళు. వాళ్ళ ఒక 20 మంది నేను సెక్యూరిటీగా పెట్టేస్తానండి. 20 members అండి. అది ఏమాత్రం ఇదన్నా ఆర్టిస్టుల ముందు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే. అది కదిలే ముందు తెలుసుద్దండి మనకి. సో ఆ ఇబ్బంది లేదు. సో ఆ షాట్ ముందు అన్నీ మనం కొట్టి అన్నీ ఇచ్చేసిన తర్వాతే దానికి అలవాటు అయిపోయింది, ఆ సౌండ్కి అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడే హీరోని పిలుస్తాం. ఓకే. అప్పటి వరకు ఎవరిని ఆర్టిస్ట్ని తీసి దానికి కూడా బాగా బడ్జెట్ అంటే బాగా అవుద్దండి, ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ అవుద్ది సార్. ఎందుకంటే దానికి 29 జనరేటర్స్ వాడాము ఇప్పటి వరకు. ఇండస్ట్రీలో ఎవరు వాడాల అన్ని జనరేటర్లు ఆ ఒక్క ఎపిసోడ్కి. అంటే హైదరాబాద్లో లైట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? 11 days అండి. ఓకే. ఆ ఫైట్ 11 days, 4.5 crores అవుతుంది. ఓకే. సో అలా చిన్న చిన్నవి తీసుకుంటాం సార్. అది రిస్క్ కాదండి, అది వచ్చింది కాబట్టి చాలా కొత్తగా ఫీల్ అయ్యాడండి ఆడి హీరో అనేవాడు. దాంతో హీరోయిజం ఎలివేట్ లేదంటే మామూలుగా ఫైట్లో అయిపోతుంది. దేని నుంచి వస్తాడండి, ఆ బుల్లెట్ కొట్టబోయే టైంకి ఎలాగో వస్తాడు, గ్యారంటీ కొడతాడు హీరో అనేవాడు, కామన్ అది. అలా కాదండి, ఇలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయరు, మనం అలా తీసుకొస్తే దాంతో ఫైట్ చేస్తూ తను చేశాడు కాబట్టి అది షేర్ చేసుకుంది కాబట్టి ఫైట్ చాలా కొత్తగా ఉంది. హీరోయిజం బాగా ఎలివేట్ అది సినిమా తర్వాత సినిమాకి వెళ్ళిపోయిందండి. అవును. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.